హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. సో మీలో చాలా మందికి కూడా వెంటనే జాబ్ కావాలని చాలా రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఐ నో దట్. సో ఎవరికైతే వెంటనే జాబ్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం సో మంచి ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చాను గైస్. సో ఈ జాబ్ వచ్చేసరికి మీకు ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే అసలు వదలకండి. సో తప్పకుండా సో మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో వాకింగ్ డ్రైవ్ అనమాట. ఈ వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. సో కంపెనీ వచ్చేసరికి సదర్లాండ్ కంపెనీ అనమాట. ఇది వచ్చేసరికి ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. సో శాలరీ వచ్చేసరికి అప్ టు సో మీకు పర్ ఇయర్కి 2.75 lakhs per annum అయితే ఉంటుంది. సో రొటేషనల్ షిఫ్ట్లు కూడా ఉంటాయి కాబట్టి మీకు షిఫ్ట్ అలవెన్స్ కూడా వస్తుంది అనమాట. సో దాంతో కలుపుకుంటే మీకు అప్ టు పర్ మంత్కి సో 23K కానీ 25K కానీ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరు వాకింగ్ డ్రైవ్కి వెళ్తే మాత్రం అందరికి కూడా సో 100% ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ స్ట్రీమ్ మీరు ఈ యొక్క వాకింగ్ డ్రైవ్కి వెళ్ళొచ్చు అనమాట. సో సాటర్డే, సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది వాళ్ళే జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారనమాట. సో తమ్నైల్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా సో జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో పర్ వీక్ వచ్చేసరికి 5 days అయితే మీకు వర్క్ అనేది ఉంటుంది. 2 days అయితే అది సాటర్డే, సండే వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీంతో పాటుగా క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది గైస్. అప్ టు 28 or 25 kilometers వరకు సో క్యాబ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తామని కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసరికి మనకి సదర్లాండ్ కంపెనీ హైదరాబాద్ లొకేషన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంటర్వ్యూ కూడా ఏమంత టఫ్గా కూడా ఉండదు గైస్. సో ఈజీగానే ఉంటుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, వెన్యూ ఎక్కడ, లొకేషన్ అన్నీ కూడా మీకు సో ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి గైస్. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా జాబ్ నోటిఫికేషన్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు త్వరగా అయితే చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు స్క్రీన్ మీద డీటెయిల్గా చెక్ చేద్దాం. సో తప్పకుండా మీకు ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. సో మీరు కొంచెం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి వెళ్ళారంటే సో తప్పకుండా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో టోటల్ మనకి 50 vacancies అయితే ఉన్నాయని జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చారనమాట. సో చాలామంది వాకింగ్ డ్రైవ్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక సో తప్పకుండా అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో హైదరాబాద్ లొకేషన్ మ్యాక్సిమం సో ఏపీ వాళ్ళకి కానీ టీఎస్ వాళ్ళకి కానీ నియరెస్ట్గానే ఉంటుంది కాబట్టి మనకి సో లేట్ చేయకుండా అయితే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం చెక్ చేద్దాం. సో మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్ సదర్లాండ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క అఫీషియల్ నౌకరీ పేజ్లో అయితే మనకి పోస్ట్ చేశారనమాట. సో సదర్లాండ్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అని హెల్త్ కేర్ డిపార్ట్మెంట్కి అయితే వీళ్ళు హైరింగ్ చేసుకున్నారనమాట. సో ఇది డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్. మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే కంపెనీ లొకేషన్కి వెళ్ళొచ్చు అనమాట. ఇది కంప్లీట్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. 0 years అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో శాలరీ కూడా ఇక్కడ మనకి ఇచ్చారనమాట. 2.35 నుంచి 2.75 lakhs per annum అయితే ఉంటుంది. ఇదేంటంటే మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుందన్నమాట. సో అప్ టు మీకు 2.75 lakhs per annum వరకు ప్రొవైడ్ చేస్తారు. సో బేసిక్ అయితే 20K వరకు వస్తుంది మీకు ఇన్ హ్యాండ్. ఒకవేళ షిఫ్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి 25,000 ఆర్ 24,000 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసరికి వీళ్ళు 28th July నుంచి 2nd August వరకు సో ఎవ్రీడే 11 AM నుంచి 3 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. సో తప్పకుండా సో ఎక్సెప్ట్ సాటర్డే, సండే రిమైనింగ్ డేస్లో అయితే మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం కంపెనీస్ సాటర్డే, సండే అనేవి ఉండవు కాబట్టి మీరు రిమైనింగ్ డేస్లో 28 నుంచి 2nd August వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా మనకి ఇచ్చారనమాట. హైదరాబాద్ అనమాట, 7th floor సో దివ్యశ్రీ టెక్ రిడ్జ్ బిల్డింగ్. సో లాంకో హిల్స్ అండ్ కాజాగూడ, మణికొండ అని ఇచ్చారనమాట. సో ఈ యొక్క లొకేషన్కి అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ 1 day కొని మనకి పోస్ట్ చేశారు. టోటల్ 50 openings అయితే ఉన్నాయని ఇక్కడైతే అప్డేట్ చేశారనమాట. మీరు 100+ అప్లికెంట్స్ ఉన్నారని భయపడకండి. ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు నౌకరీ త్రూ అయితే అప్లై చేస్తారు. సో అవి యాక్సెప్ట్ చేయరనమాట. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళి సో ఇన్ పర్సన్ అటెండ్ అవుతారో అలాంటి వాళ్ళని తీసుకుంటారు. సో ఈ అప్లికేషన్స్ చూసి భయపడకండి, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ కాబట్టి. అసలు జాబ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చారు. మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. సో ఇది హెల్త్ కేర్ కానీ మనకి ఇచ్చారు కదా. సో ఇనిషియల్ టెలిఫోన్ కాల్స్ అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీస్ రిక్వెస్టింగ్ స్టేటస్ ఆఫ్ క్లయింట్స్ ఫర్ ద అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. సో పేషెంట్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, హెల్త్ కేర్ సంబంధించిందంటే పేషెంట్స్ అనేవాళ్ళు సో కంపల్సరీ ఉంటారు. సో పేషెంట్స్ అనేవాళ్ళు సో బ్యాలెన్స్ ఏదైతే ఉందో
అది వాళ్ళు కంప్లీట్‌గా పే చేశారా? ఒకవేళ పే చేయకపోతే వాళ్ళకి ఫాలో అప్స్ చేయడం గానీ, ఫోన్ చేసి సో, ఆ స్టేటస్‌ని మీరు అప్డేట్ చేయడం అలాంటివైతే ఉంటాయన్నమాట. మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ సో, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలన్నమాట. సో, ఏ షిఫ్ట్ ఇచ్చినా గానీ మీరు విల్లింగ్ టు వర్క్ చేసే విధంగా ఉండాలి. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఒక్కొక్కసారి మీకు సో, నైట్ షిఫ్ట్‌లు గూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, అలాంటి టైంలో కూడా మీరు వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి గైస్. సో, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. సో, ఎలాంటి ప్రొఫైల్స్‌నైతే వాళ్ళు సెలెక్ట్ చేశారనేది ఇక్కడైతే ఇచ్చారు మీకు. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో మీకు నైట్ షిఫ్ట్‌లు ఓకేనని అడిగితే సో, తప్పకుండా మీరు యెస్ అని చెప్పండి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రిక్వైర్మెంట్స్‌లో ఇచ్చారు కాబట్టి ఒకవేళ మీరు నో చెప్తే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే గమనించండి. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట ఇది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. వన్స్ మీరు సెలెక్ట్ అయితే హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్న సదర్లాండ్ కంపెనీకి వెళ్లి సో, మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాలి. మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ వెంటనే జాయిన్ అయ్యే విధంగా అయితే ఉండాలన్నమాట. రెడీ టు జాయిన్ ఇమ్మీడియేట్‌లీ. సో, గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలిజిబుల్. ఫ్రెషర్స్ అని ఇచ్చారు. పర్టిక్యులర్‌గా మనకి బ్యాచ్ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు 21, 22, 23, 24 ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చనమాట. ఎందుకంటే మనకి పర్టిక్యులర్‌గా ఇక్కడ సో, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి. సో, ఇక్కడ సాటర్‌డే, సండే వీక్ ఆఫ్ అనేది మీకు థంబ్‌నెయిల్ అప్డేట్ చేసినట్టే సో, ఇక్కడ కూడా ఇచ్చారు. మీరు చెక్ చేసుకోవచ్చు. పర్క్స్ అండ్ బెనిఫిట్స్‌లో సాటర్‌డే, సండే మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, 2 వే క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అప్ టు 25 కిలోమీటర్స్ వరకు. అండ్ దీంతో పాటుగా మీకు టైపింగ్ స్పీడ్ అయితే సో, 30-35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. అది కూడా సో, 90% యాక్యురసీ అయితే ఉండాలి. టైపింగ్ స్కిల్ అనేది ఉండాలన్నమాట. అండ్ వాక్ ఇన్ డ్రైవ్ డీటెయిల్స్ కూడా సో, ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 28 జూలై నుంచి 2 ఆగస్ట్ 2025 వరకు మీకు డైలీ సో, 11 AM నుంచి 3 PM వరకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, ఈ డేట్స్ మధ్యలో మీరు ఎప్పుడైనా కూడా వెళ్ళి సో, ఇంటర్వ్యూ అనేది తీసుకోవచ్చు అనమాట. అడ్రస్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇచ్చాను. సో, ఇదైతే చెక్ చేసుకోండి. సో, మీరు వన్స్ రీచ్ అయిన తర్వాత సో, ఏ హెచ్ఆర్‌ని కాంటాక్ట్ అవ్వాలి. లేదంటే సో, మీరు ముందే ఎళ్ళే ముందు మీకు ఏ హెచ్ఆర్‌ని కాంటాక్ట్ అవ్వాలి. ఎవరికి రెజ్యూమ్ షేర్ చేయాలని కూడా ఇక్కడ ఇచ్చారు. సో, హెచ్ఆర్ హరికిషోర్ అనే అతనికి మీరు రెజ్యూమ్ అనేది షేర్ చేయాలి. ఇక్కడ ఆఫీషియల్ మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. సో, @sutherlandglobal.com ఇక్కడ ఆఫీషియల్ మెయిల్ ఐడీ ఇచ్చారు. ఇదైతే గమనించండి. సో, హరికిషోర్ గౌడ్ @sutherland.com సో, ఈ యొక్క మెయిల్ ఐడీకి వచ్చేసరికి మీరు మీ రెజ్యూమ్ అయితే షేర్ చేయాలన్నమాట. ఇంటర్వ్యూకి వెళ్లే ముందే సో, మీ యొక్క రెజ్యూమ్ అయితే షేర్ చేయండి గైస్. అండ్ నోట్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ. సదర్లాండ్ నెవర్ రిక్వెస్ట్ పేమెంట్ ఆర్ ఫేవర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్. సో, మీకు ₹1 కూడా ఎలాంటి ఇంటర్వ్యూ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు ఏమి ఉండవు గైస్. డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ అనమాట. ఎలాంటి రూపాయి కూడా మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే సో, జాబ్ ఆపర్చునిటీ అంటే ఏంటి? మనం వెళ్ళి వాళ్ళకి వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకి పే చేయాలి. మనం ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. సో, ఇదైతే గమనించండి. ఒకవేళ సస్పీషియస్ యాక్టివిటీ ఎవరైనా మిమ్మల్ని మనీ డిమాండ్ చేస్తున్నారు. సో, ఈ కంపెనీ నేమ్ చెప్పుకొని అనుకుంటే మీరు TA helpdesk@sutherlandglobal.comకి రిపోర్ట్ చేయొచ్చు అనమాట. సో, ఇది గైస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మీకు ఒకవేళ సో, జాబ్ డిస్క్రిప్షన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్‌కి వెళ్ళండి. అండ్ ఇమ్మీడియేట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కూడా మాకు ఎవరైతే వెంటనే జాబ్ కావాలని చూస్తూ ఉంటారో సో, అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ అవ్వకండి గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో, 50 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా మంది కూడా వాక్ ఇన్ డ్రైవ్ అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, వెళ్ళరు. సో, తప్పకుండా మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి. మీకు 100% జాబ్ రావాలని కోరుకుంటూ సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.